యేసు ప్రభు వారు ఆయన 33 సంవత్సరాలు బ్రతికారు భూలోకంలో. 3-4 సంవత్సరాలే ఆయన సువార్త ప్రకటించాడు. ప్రతిమ 29 సంవత్సరాలన్నర తండ్రి దగ్గర వడ్రంగి పని చేశాడు. తండ్రి దగ్గర యేసేపు గారి దగ్గర వడ్రంగి పని. యేసేపు గారి వృత్తి ఏంటంటే వడ్రంగి పని కనుక ఆయన వడ్రంగి వాడు అన్నారు యేసు ప్రభు వారు. కనుక 29 సంవత్సరాలన్నర తండ్రితో పనిచేశాడు. తండ్రి దగ్గర ఉన్నాడు. 3-4 సంవత్సరాలు మాత్రం దేవుని సువార్త ప్రకటించాడు. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ప్రకటించి ఇప్పుడు బెత్తేనే గ్రామం నుండి యెరూషలేముకు వస్తున్నాడు. ఇదే ఆఖరి ఆదివారం యేసు ప్రభు వారికి. ఇదే ఆఖరి ఆదివారం. ఈ ఆదివారం నాడు యేసు ప్రభు వారు వచ్చే ముందు 2 శిష్యులను పిలిచి పలానా ఊరెళ్ళండి, అక్కడ ఒక కట్టబడిన గాడిద పిల్ల ఉంది, ఆ గాడిద పిల్లని మీరు పొందండి. ఒకవేళ ఎవరైనా అడిగితే అది ప్రభువునకు కావలేదు అని చెప్పమన్నారు. అలాగే చెప్పారు. అలాగే ఆ గాడిద పిల్లను తీసుకొచ్చారు. ఆ గాడిద పిల్ల మీద ఎవరు ఎక్కలేదు ఎప్పుడు కూడా. యేసు ప్రభు వారు 33 సంవత్సరాలు కూడా ఆయన కాలినడకతో నడిచాడు. ప్రదేశం అంతా యెరూషలేము చుట్టూన్న ప్రదేశాలన్నీ కూడా కాలినడకతోనే ప్రవేశించి రాత్రంతా గెస్తిమీద తోటలో ప్రార్థన చేస్తూ పగలంతా రాజ్య సువార్త ప్రకటిస్తూ రోగులను స్వస్థపరుస్తూ దెయ్యాలను వెళ్ళగొడుతూ గుడ్డివారి చూపిస్తూ మగవారి మాటిస్తూ చనిపోయిన బతికిస్తూ ఆయన సంచరిస్తూ ఉన్న దినాల్లో ఈ ఆఖరి ఆదివారం ఎలా రావాలంటే యెరూషలేము రావాలి. ఎందుకంటే యెరూషలేములోనే ఆయనకి చిత్రహింసలు పెట్టేది అక్కడే. యెరూషలేములోనే పెట్టాలి, చిత్రహింసలు పెట్టాలి. ఆయన చాలా బాధ పెట్టారు. యెరూషలేములోకి వచ్చి మరణించాలి ఆయన. అందుకని యెరూషలేముకి వచ్చే టైం అయింది కనుక ఆ రోజున గాడిద మీద బట్టలు వేసారు అందరు కలిసి. ఆ బట్టల మీద వేసే కూర్చున్నాడు. ఆ దారి పొడుగుత ఆ గాడిద వస్తున్నప్పుడు దారి పొడుగుత ఏమో చెప్పండి బట్టలు బలిసారు. ఆ తర్వాత పొలాల మీద కొమ్మలు చెట్టు కొమ్మలు నరికి ఆత్మలు పొడుగున పరుచుకుంటా కేకలేసుకుంటూ వచ్చారు. దావీదు కుమారునికి జయము, ఉత్సవానికి జయము అని శుద్ధిస్తూ పాటలు పాడుకుంటూ తీసుకొస్తా ఉన్నారు. ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు యెరూషలేమునకు తీసుకొచ్చారు. ఇప్పుడు యెరూషలేము రావడానికి నేను గాడిదలు చెప్పట్లా. గాడిదలు 7 రకాల గాడిదలు ఉన్నాయి. ఈయన ఎక్కిన గాడిద ఎవరు ఎక్కలేదు. ఇది గాడిద పిల్ల. సోదరం చెప్పండి. గాడిదే గాని గాడిద పిల్ల అన్నమాట. ఈ పిల్ల మీద యేసయ్య ఎక్కాడు. ఇంకెవరు ఎక్కలేదు ఈ గాడిద మీద. ఎందుకంటే ఈ గాడిద కట్టబడిన గాడిద. ఇది ఓడదీసిన గాడిద కాదు, తిరిగే గాడిద కాదు. చాలా మంది పిల్లలు అంటారు అదే గాడిద అంటారు. అడ్డగాడిద, అడవి గాడిద అది అంటారు. అడవి గాడిద ఎవరంటే ఇస్మాయిల్ అడవి గాడిద అన్నారు. కట్టి మోసిన గాడిదని ఇస్సాకు అన్నారు. చాలా గాడిదలు 7 రకాల గాడిదలు. కానీ ఈ గాడిద ఎవరిని మోయలేదు. యేసయ్యను మోసిన గాడిద. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే గాడిద మీద ఎందుకు ఎక్కాల్సి వచ్చిందంటే యేసు ప్రభు వారు గాడిద దేహత్వానికి సాదృశ్యం అన్నమాట. గాడిద ఎట్లుందంటే తగ్గించుకుంది. యజమాని ఎంత బరువు వేసినా నేను మోయని అందదు. ఆ బరువు మోసిద్ది గాడిద. ఆ బరువు మోసి యజమాని చెప్పిన నడిచింది గాడిద. దానికి ధీరత్వం ఉంది. అంటే యేసు ప్రభు వారు కూడా ధీరుడే ఇచ్చాడు ఈ లోకానికి. ఏమైతే ఎక్కడ వచ్చాడు చెప్పండి? మనుషుని పోలిగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకుని తను తాను వ్యక్తిగా ఈ లోకానికి వచ్చాడు. అందుకే భక్తులు పాడిన పాట ఎంత దీనమో ఓ యేసయ్యా నీ జనమెంత పలుకుతుంటే నా గుండె నడబడి తలుచుకుంటే నా గుండె నడబడి కడిగి ఎంత దినుగా వచ్చాడు ఈ లోకానికి. ఆ అధ్యాత్మం చూడటానికి ఈ గాడిదని దేవుడు ఎక్కాల్సి వచ్చింది. ఈ బెస్తయ్య అనే
ఆ గ్రామం నుంచి యెరూషలేములకు 3 కిలోమీటర్ల దూరం ఉండేదన్నమాట. ఈ 3 కిలోమీటర్ల దూరమే ఆయన గాడి మీద వచ్చాడు. ఇక అన్ని స్థలాల్లో కూడా ఆయన కొన్ని వేల మైళ్ళు నడిచాడు, కానీ ఏ వాహనం కూడా యేసయ్య ఎక్కడ. ఎందుకంటే మన కోసం ఆయన గాడి ఎక్కాడు. హల్లెలూయా. అంటే ఆయన స్వభావం చూపించాడు. మనము కూడా గాడిలాగా ఏ కలిగి ఉంటే దినత్వం కలిగి ఉండాలి. రెండోది, గాడిద ఏం చెప్పండి? బరువు మోసి. మన బరువంతా ఎవరు మోస్తున్నారు? యేసయ్య మోస్తున్నాడు. యేసయ్య నువ్వు మోస్తాను సిద్ధపడితే యేసయ్య నీ బరువంతా మోయును గాక, నీ భారమంతా తీర్చును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు యేసయ్య మోసుకుంటూ వస్తుంది గాడిద. మోసుకుంటూ వస్తుంది. ఇప్పుడు లేచారంట ఏ మాటలు పట్టుకొచ్చారు వారు? ఖర్జూర మాటలు పట్టుకొచ్చారంట. ఆ మాటలు ఎక్కడ నుండి చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 11 ఆ ఖర్జూర మాట ఏం పట్టారంట? యోహాను సువార్త 12వ అధ్యాయము 11 ఖర్జూర మాటలు పట్టుకొని ఆయన ఎదుర్కొని పోయి జయం ఆమేన్. చాలా. ఇప్పుడు ఖర్జూర మాటలు ఎందుకు పట్టుకోవాలి? ఎన్నో మాటలు ఉన్నాయి. యెరూషలేములో ఎన్నో రకాలైన చెట్లున్నాయి. చెట్లకు ఎన్నో రకాలైన మట్టలు ఉన్నాయి. వీళ్ళు ఎందుకు పెడుతున్నారు ఖర్జూర మట్టలు? యేసయ్య గాడిద కారణం ఏంటంటే ఒక పాయింట్ మీరు చెప్పాను. ఆయన దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన సాత్వికుడుగా వచ్చాడు. మన భారమంతా మోయడానికి ఆ గాడిదని దేవుడు చూపించాడు. ఇప్పుడు ఖర్జూర మట్టలు దేనికి సాదృశ్యం అంటే, ఖర్జూర మట్ట సౌందర్యానికి సాదృశ్యము. ఖర్జూర మట్ట దేని సాదృశ్యము? సౌందర్యానికి సాదృశ్యం. ఎవరి ఖర్జూర మట్ట అంటే తామారు. ఎవరు చెప్పండి? తామారుని ఖర్జూర మట్టకు పోల్చారు. ఎందుకంటే ఖర్జూర మట్టలో ఉన్న నీతి తామారులో ఉందని చెప్పారు. ఎందుకంటే యోధ చరిత్ర మనం చూస్తే మనకు ఎప్పుడుసార్లు మీకు ఎన్నోసార్లు చెప్పారు. కనుక ఆమె యోధా గురించి, యోధా వంశం నిలబెట్టడం కొరకే, ఆమె నీతి మంత్రాలుగా ఆ వంశం నిలబెట్టడం కొరకే ఒక చిన్న తప్పు చేసింది. దాన్ని దేవుడు కూడా సంతోషించాడు. నువ్వే నాకంటే నీతి మంత్రులను బిరుదు పొంది ఎవరంటే ఖర్జూర మట్ట అయిన తామారు. ఖర్జూర మట్టలో సౌందర్యం. రెండవది, ఖర్జూర మట్టలో నీతి ఉన్నది. ఏమని చెప్పండి? నీతి ఉంది. ఆ నీతిని ఇక్కడ చెప్తున్నారు చూడండి. కీర్తన గ్రంథము 92వ కీర్తన 12వ వచనం. 92వ కీర్తన 12వ వచనం. ఎట్లేస్తారంట? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేస్తారు. కనుక నీతిమంతులుగా ఉండాలని నీతిని చూపిస్తుంది ఖర్జూర చెట్టు. ఒకటి సౌందర్యం చూపిస్తుంది. అంటే ఏ సౌందర్యము? శరీర సౌందర్యం కాదు, బాహ్యమైన సౌందర్యం కాదు, కానీ ఆత్మ సౌందర్యం చూపిస్తుంది. అందుకే యెరూషలేము కుమార్తెలు వచ్చి ఏమంటారంటే, యెరూషలేము కుమార్తెలు వచ్చి అంటారు, ఓ స్త్రీలలో అధిక సుందరవగుదానా, నీ ప్రియుడి విశేషం ఏంటని ఎవరిని అడిగారు? సొలొమోతుని అడిగారు. సొలొమోతు ఏముంది? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో ఉన్న అతన్ని గుర్తించగలను అన్నారు. అంటే ఇప్పుడు ఎవరు గుర్తిస్తారంటే సొలొమోతు గుర్తిస్తుంది. సొలొమోతు ఎందుకు గుర్తిస్తుందంటే, సొలొమోతు సౌందర్యవతి. నేను సౌందర్యవతిని, నవదానం నుండి నన్ను చిరచూపు చూడతాను. ఎందుకంటే బహు వెండదగిలిందంటే శ్రమలు పొందింది, బాధలు పొందింది. దేవుని కొరకు తన ప్రాణ త్యాగం చేయటం కొరకు అన్నలకు కూడా ఎదురు తిరిగింది. రాజుకి ఇష్టపడలేదు, ప్రభు కొరకే జీవించింది. హల్లెలూయా. అందుకే సౌందర్యవంతుడు. అందుకే సొలొమోను భక్తుడు అందం మోసము సౌందర్యవంతము యెహోవా భయభక్తులుగా స్త్రీ కొనియాడబడిన అంటారు. ఈ అందము, ఈ సందం మన పరలోక రాజ్యము తీసుకెళ్ళదు. ఆత్మ సౌందర్యం ఉండాలి. సొలొమోతు నవదైనా ఆమెను ఏముందంటే ఆత్మ సౌందర్యం ఉంది. ఆ సౌందర్యం బట్టి ఆమె నీతి మంత్రులుగా తీర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే టైం లేదు, ఏం చెప్పాలి ఇంకా తెలుసు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే భక్తులు పాడాడు, అందం మోసం సౌందర్యం వ్యక్తం అంటోంది పరిశుద్ధ బైబిలు గ్రంథం. అందం మోసం
సౌందర్యం వ్యక్తం అంటోంది పరిశుద్ధ బైబిలు గ్రంథము. కాలే కాటిలో కలిగే ఈ సందము, కాలే కాటిలో కలిగే ఈ సందం, కాలును కలకాలం ఇంపుల గుణం, కాలును కలకాలం ఇంపుల గుణం. ఈనాటి లోకం ఏమవుతుందేమో, ఈ పాపలోకం కల్లోల కోపం, ఈ పాపలోకం కల్లోల కోపం, ఈ రక్తపాతం సంగం ఏమవునులే, ఈనాటి లోకం ఏమవునులేమో. ఆయనకే తెలుసు, మనకేం తెలవదు ఈ లోకం. అందం మోసం సౌందర్యం అంతా రేపు కాలే కాటిలో కరిగిపోయింది, అందం అంతా కాలి పూర్తయిపోయింది. అల్లోయ కనుక ఆత్మ సౌందర్యం కలిగి ఉండాలి. ఆత్మ సౌందర్యం దేనికి ఉందంటే ఖర్జూర చెట్టుకి. అందుకే ఆ ఖర్జూర మట్ట దేనికంటే సౌందర్యానికి సాదృశ్యం. మన జీవితంలో ఆత్మ సౌందర్యంతో ఆయన మనం జయం పలకాలి. రెండవది ఖర్జూర చెట్టు దేనికి సాదృశ్యం అంటే నీతిమంతులు సాదృశ్యం. అందుకే నీతిమంతులు ఖర్జూర వృక్షమలే మూవేస్తారు అన్నాడు. మూవేస్తారు అన్నాడు అంటే మనం మూవేసేవాడు ఉండాలి కానీ ఎండిపోయేవారికి మనము ఉండకూడదు. నీతిమంతుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసు ప్రభు వారు. ఆ నీతిమంతుడు సన్నిధిలో మనం ఆయన రక్తంలో కడబడ్డాం కనుక మనం కూడా నీతిమంతులని వాక్యం చదివిస్తుంది. కనుక ఆ నీతిని మనం కాపాడుకుని ఉంట కొరకి ఖర్జూరు మట్టలు పట్టుకున్నారు. పొద్దు చక్కగా బిడ్డలందరూ కూడా కష్టపడి మట్టలు కోసుకొచ్చి వాటి పూలు కోసుకొచ్చి చక్కగా ముళ్ళ కూర్చి మన బజార్లన్నీ మన పద్దెనిమిదో వాటానికి తిరిగి బిడ్డలు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకుని అలారం మంచుకుని జరిగింది. హల్లయ్య. ఎందుకంటే జయాన్ని సాదృశ్యం. ఖర్జూరు మట్ట దేనికంటే ఒకటి సౌందర్యానికి, రెండు నీతికి సాదృశ్యం. ఆ నీతి ఆ సౌందర్యం మనం కూడా కలిగి ఉండటానికి ఆనాడు ప్రభువుని ఊరేగిస్తా పాటలు పాడుకుంటా వచ్చారు. హల్లెలూయా. అందుకని ఈ రోజు నుంచి ఇప్పుడు ఆదివారం సాయంకాలం కల్లా యెరూషలేము వెళ్తాడు. రేపు నుంచి ఆయన పెట్టే బాధలు అంతా ఇంత కాదు. ఎన్నో బాధలు పెడతారు. 4 దినాలు బాధపడతాడు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం బాధపడతాడు. శుక్రవారం 9 గంటలకు అయింది చెరివేస్తారు. మళ్ళీ ఆదివారం ఉదయకాలం ఆయన తిరిగి వేస్తారు. అని ఎన్ని చెప్పడం టైం కనుక ముగిచేస్తున్నాను. ఈ 4 దినాలు ఈ యెరూషలేములో శాస్త్రుల మధ్య, పరిశీలన మధ్య, మా మత నాయకుల మధ్య, మరి హేరోదుల మధ్య, పిలాతు మధ్య ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు అనుభవించడం. ఎందుకంటే మన కొరకే. హల్లెలూయా. మన కొరకు దీనుడుగా వచ్చాడు. ఆ దేహత్వం చూడటానికి గాడిద ఎక్కాడు. ఆ గాడిద బరువు మోసినట్టుగా ఆయన మన పాపభారమంతా మోస్తానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ గాడిద కొన్న సాత్వికం మన యేసు ప్రభు కలిగి సాత్వికులు ధన్యులని చెప్పాడు. భూలోకాన్ని శోధించుకోమని మన కొరకు సాత్వికంగా వచ్చాడు. కనుక ఆ సాత్వికాన్ని గాడి సాదృశ్యం ఉంది. ఈ ఖర్జూరు మట్టలో చెప్పండి సౌందర్యానికి నీతికి సాదృశ్యం ఉంది. వీటి కోసం ఆయన గాడిద ఎక్కాడు. ఈ ఖర్జూరు మట్టలు పట్టుకుని తిరిగింది. ఎందుకంటే మనం కూడా నీతిగా ఉండాలి. మన ఆత్మీయ సౌందర్యంతో దేవుణ్ణి గణపరచాలి. ఆయన మనకు జయాన్ని కలగజేయను గాక. అతి కృపాదేవునికి యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేములో ఆయన పడే బాధలన్నీ అదే ఎన్ని చాలా మంది ప్రభు తర్వాత చెప్తాను. ప్రార్థన చేసుకున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.